ఓం పతంజలి గురువే నమః. ఆదిశేషుని అవతారమైనటువంటి పతంజలి మహర్షి గారు యోగ సూత్రాలు తెలియజేశారు. ఇందులో రాజయోగం అనేది అతి ముఖ్యమైనది. అష్టాంగ యోగం ఆచరించినప్పుడు మనకు సిద్ధించేది రాజయోగ జ్ఞానం. ఈ రాజయోగ జ్ఞానం మనం ఇదివరకు దాని యొక్క మూలాలను గురించి చర్చించుకున్నాం. ఇక మనం ధ్యానంలోకి వెళ్తాం అని అనగానే నర్మదా పైకి లేచింది. గురువుగారు, మీరు అనేక విషయాలు చెప్తున్నారు, మరి రాజయోగ ధ్యానం అనే దాని గురించి ఈరోజు సాధన చేస్తే మంచిది అని మాకు అనిపిస్తూ ఉంది. అందుకు సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వి, తల్లి, తినబోతు రుచులు ఎందుకు? ఇప్పుడు మనం చెప్పుకోపోయేది అదే. మీలో ఏదైతే జరుగుతుందో సంఘర్షణ, అది నాకు అర్థమవుతుంది. అర్థమైంది కనుకనే నేను ఆ యొక్క స్థితిని మనం అందరం కలిసి ఆ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఆ భగవంతుని అనుగ్రహంతో, ఆ ఈశ్వరుని ఆజ్ఞతో, సృష్టికర్త అయినటువంటి ఆ పరమేశ్వరుని అనుజ్ఞతో మనం కించెత్తు మనకున్న జ్ఞానం తక్కువ. ఆ జ్ఞానపరంగా మనం ఏం చేయాలో ఆలోచిస్తాం. యుక్తి ఉంటే సర్వశక్తులు మన దగ్గరకు వస్తాయి. యుక్తి అనేది లేకపోతే మనం ఏమి సాధించలేము. యుక్తి ఉండాలి, కానీ కుయుక్తి ఉండకూడదు. కుయుక్తి వేరు, యుక్తి వేరు. కుయుక్తి అంటే అది మోసం చేసే గుణం, అది మనకొద్దు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది రాజయోగ ధ్యానం అనేది ఏంటి అని. మీరందరూ కూడా కళ్ళు మూసుకొని శ్రద్ధగా దీన్ని వినండి. నన్ను మాత్రం చూడొద్దండి. శిష్యులారా, మీరు కళ్ళు మూసుకొని, నేను కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాను. ఆ పరమాత్మను, ఆ ధ్యానం ఏదో నేను కూడా గ్రహించాలి. ఆయన అనుమతి, ఆయన యొక్క దయ, కరుణ, ప్రేమ మన మీదకి వస్తున్నప్పుడు మనకు ఆ జ్ఞానం వస్తుంది. ఓం నమ శివాయ. ఒక 3 మార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇలా దీర్ఘశ్వాస చేసిన తర్వాత ప్రాణవాయువునందు ప్రాణం నిలిపి సాధారణ శ్వాస స్థితిలోకి వెళ్ళిపోతాం. నారాయణ మంత్రం, అష్టాక్షరి మంత్రం చెబుతున్నప్పుడు మనసులో మీరు కూడా అనుకోండి, ఓం నమో నారాయణాయ, 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 ఓం నమః శివాయ, పరమేశ్వరాయ. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకొని శ్వాస విడిచిపెడుతూ తీసుకుంటూ నెమ్మదిగా తీసుకొని విడిచిపెడుతూ ఇప్పుడు అనుకున్న మంత్రాన్ని మీ ధ్యాసంతా, మీ ఆలోచనలంతా ఈ మంత్రం పైనే పెట్టండి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నమః శివాయ, పరబ్రహ్మ పరమేశ్వరాయ. ఇది సాధారణ శ్వాస తీసుకుంటూ అనుకోవలసింది. సాధారణ శ్వాస తీసుకుంటూ అనుకున్నాము. ఇప్పుడు మరలా ఒక 3 మార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి.
దీర్ఘశ్వాస అంటే మన శ్వాసకోశాలు నిండా నింపాలి, బాగా అన్ని వైపులా సమానంగా నిండాలి. హృదయం పైకి క్రిందికి ఇటువైపుకి అటువైపుకి ఊపిరితిత్తులు బాగా వ్యాకోచం చెందేలా తీసుకోవాలి. ఎంత తీసుకున్నామో